సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన సాగుతోంది. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అందుబాటులో ఉండేటట్టు పంచాయత్ సెక్రటరీలు నియమించడం, అట్లాగే వ్యవసాయం చేసుకునే రైతుల కోసం బ్రహ్మాండంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మరి 5,000 ఎకరాలకు ఒక్కరు చొప్పున రైతు వేదిక కట్టి వాళ్ళకు కూడా ఇక్కడనే మనం మీ దగ్గరనే కూర్చోబెట్టినాం. అట్లా దాంతో పాటు మనకు ఎల్లారెడ్డిపేట పోయే అవసరం లేకుండా వీర్నపల్లిలో మండల ఆఫీసర్లను కూర్చోబెట్టుకున్నాం. మీరు కరీంనగర్ పోయే అవసరం లేకుండా సిరిసిల్లలోనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, జిల్లా అధికారులందరినీ తీసుకొచ్చి సిరిసిల్లనే కూర్చోబెట్టినాం. ఎందుకోసం ఇవన్నీ? ప్రజలకు మేలు జరగాలి. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమం గాని, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గాని జల్దీ మీకు పని జరగాలి, మీకు అభివృద్ధి ఫలాలు అందాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా మరి మీ అందరికీ, ముఖ్యంగా వీర్నపల్లి మండల కేంద్రంలో నేను ఇచ్చే మాట, మేమేదో దూరం ఉన్నాం మిగతా ప్రాంతానికి అనుకోకండి. మీరు తప్పకుండా నా గుండెకు దగ్గరగా ఉన్నారు. ముమ్మాటికి మీ వీర్నపల్లి మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా రాష్ట్రంలో నిలిపే బాధ్యత నాది. ఏ చిన్న కష్టం ఉన్నా, ఏ అవసరం ఉన్నా, అధికారం ఉన్నా లేకపోయినా తప్పకుండా మీకు అండగా నిలబడతా అని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మా రాజిరెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులందరూ అన్ని విషయాలు చెప్పినరు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా ఇక అద్దాలు ఇచ్చే కార్యక్రమం చాలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు అన్న. అన్నగారి చేతుల మీదుగా అద్దాల పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. ముందుగా పొలగాని మల్లవ్వ గారు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. అట్లాగే బూక్యా నాన్య, పిటి రెడ్డి, వన్పల్లి, ఓన్లీ పిలిచిన వారే దయచేసి రాగలరు. అందరు కూర్చోవాలి, ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. నర్సవ్వ, పాండవుల రామవ్వ, దేవయ్య, రంగంపేట గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం.